ఇప్పుడు మన ఈ ఐసోమెట్రిక్ వ్యూ దానికి 2D కన్వర్షన్ డ్రా చేద్దాం. సో ఇక్కడ వచ్చేసి లెంత్ వచ్చేసి 75 ఇచ్చారు అండ్ హైట్ వచ్చేసి ఇక్కడ 25 అండ్ ఇక్కడ 12, మొత్తం 37 హైట్ ఇచ్చారు. అలాగే బ్రెత్ మొత్తం ఇక్కడ బ్రెత్ వచ్చేసి 50 ఇచ్చారు. సో ఫస్ట్ వన్ మన XY రిఫరెన్స్ లైన్ డ్రా చేద్దాం. ఇక్కడ అబ్జర్వర్ ఇక్కడ నుంచి చూస్తారు కాబట్టి ఇది వచ్చేసి అబ్జర్వర్కి లెఫ్ట్ సైడ్ వ్యూ అవుతుంది. కాబట్టి లెఫ్ట్ సైడ్ వ్యూ అనేది డ్రాయింగ్ షీట్లో మనం రైట్ సైడ్గా డ్రా చేస్తాం. సో అందుకు మనం ఇక్కడ వచ్చేసి మన ఫ్రంట్ వ్యూ డ్రా చేయాలి. సో మొత్తం ఎంత ఇచ్చారు? 75 సో 75 లైన్ డ్రా చేయండి. ఇక్కడ నుంచి ఇక్కడికి 75. ఇక్కడ నుంచి ఇక్కడికి 75. ఇప్పుడు మనం 75 డ్రా చేద్దాం. ఇక్కడ నుంచి 75. ఎందుకంటే 75 ఇక్కడ ఈ లైన్ మనకి ఇక్కడ గ్యాప్ వచ్చింది, కానీ మన ఫ్రంట్ వ్యూ చూస్తే ఈ లైన్ రెండు మర్జ్ ఉంటుంది కాబట్టి ఆ లైన్ కంబైన్గా డ్రా చేస్తాను. సో 25, 25, 25. సో ఇప్పుడు 25, 25 దగ్గర ఇప్పుడు హైట్ వచ్చేసి ఎంత ఇచ్చారో మనకి ఈ 12 ఇచ్చారు. సో 12 దగ్గర లైన్ డ్రా చేయండి. సో హైట్ 12, 25, 12. సో ఇక్కడ గ్యాప్ వదిలిపెట్టి మనం 25 గ్యాప్ వదిలిపెట్టి 12, 25, 25, 12 అయిపోయిన తర్వాత ఇక్కడ ఈ పార్ట్ అంతా అయిపోయింది. అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి 25 హైట్ ఇచ్చాడు. సో 25 అంటే మనకి ఈ లైన్ కూడా డ్రా చేద్దాం, ఎందుకంటే ఆ బాక్స్ అంతా మనకి మర్జ్ అయి ఉంటుంది కాబట్టి ఈ వ్యూలో. సో ఇక్కడ ఈ వ్యూలు అంతా మనకి బాక్స్ ఈ బాక్స్ రెండు ఒకటే లైన్ మర్జ్ ఉంటాయి కాబట్టి మనకి అట్లా డ్రా చేద్దాం. సో ఇక్కడ మనకి ఇచ్చారు, ఇక్కడ హైట్ వచ్చేసి 25 ఇచ్చారు. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 25, అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ బ్రెత్ వచ్చేసి 20 ఇచ్చారు. సో 20 20 ఇచ్చారు. మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ నుంచి ఇక్కడికి 20 ఇచ్చారు. మనకి ఇక్కడ నుంచి ఇక్కడ ఈ లెంత్ ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి 20 దగ్గర ఒక లైన్ పెట్టుకుందాం, ఒక డాట్. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ లైన్కి మనం ఒక టాంజెంట్ లైన్గా డ్రా చేద్దాం, అడ్జసెంట్ లైన్గా. సో ఇది వచ్చేసి మన ఫ్రంట్ వ్యూ అయిపోయింది. ఓకే, ఇప్పుడు టాప్ వ్యూ మనం డ్రా చేద్దాం. టాప్ వ్యూ డ్రా చేసే ముందు ఈ లైన్స్ ఎక్స్పై రెఫరెన్స్ లైన్ని ఎక్స్టెండ్ చేసుకుందాం. ఎక్స్టెండ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇప్పుడు ఈ బాక్స్ వచ్చేసి ఎంత ఇచ్చారు? మొత్తం హైట్ 25 ఇచ్చారు. సో 25 డ్రా చేద్దాం. లేకపోతే ఫస్ట్ ఈ లైన్ అంతా డ్రా చేద్దాం మనం. సో ఈ లైన్ మొత్తం డ్రా చేద్దాం. సో ఇలా, సో మొత్తం ఒకటే లైన్ ఉంటుంది కాబట్టి అలా డ్రా చేద్దాం. ఇక్కడ ఇచ్చాడు హైట్ వచ్చేసి 25 ఇచ్చాడు. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 25, ఈ బాక్స్కి వచ్చేసి మనం ఇక్కడ మర్చిపోయి ఈ లైన్ కూడా ఎక్స్టెండ్ చేయాలి. సో ఇదే దీంతో మెయిన్ కాబట్టి ఇక్కడ వరకు ఈ లైన్ ఎక్స్టెండ్ చేద్దాం.
ఇప్పుడు ఇదంతా ఒక బాక్స్ టాప్ అవుతుంది. సో ఇప్పుడు ఈ బాక్స్ అంతా అయిపోయింది. ఇప్పుడు ఈ బాక్స్ ఉంది. ఈ బాక్స్ వచ్చేసి 20 mm లెంత్ ఇచ్చాడు. సో ఇదంతా 25 mm, ఇదంతా 25 mm హైట్, 20 బ్రెడ్త్. సో ఇక్కడ వచ్చేసి 20 mm ఇచ్చాడు. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఇచ్చాడు? 50 mm. ఇప్పుడు ఇక్కడికి 25 mm అవుతాయి. ఇక్కడ నుంచి ఇక్కడికి 25 mm ఉంటుంది. సో యా, ఇక్కడ 25 mm అవుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి 25. సో అలాగే ఇక్కడికి వచ్చేసి 25 mm ఇచ్చారు. ఇన్ డిస్టెన్స్ వచ్చేసి మనకి ఈ యొక్క ఇన్నర్ డిస్టెన్స్ వచ్చేసి 12 mm ఇచ్చాడు. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 12 mm, 15, 12 mm అండ్ 25. సో ఇది వచ్చేసి మన ఫ్రంట్ టాప్ వ్యూ అయిపోయింది. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనం దీని ఒక సైడ్ వ్యూ డ్రా చేద్దాం. సైడ్ వ్యూ డ్రా చేసే ముందు ఈ లైన్స్ ఎక్స్టెండ్ చేసుకుందాం. ఇలా ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాత సైడ్ వ్యూ మనకంటే ఈ సైడ్ వ్యూ 12 mm హైట్, 50 mm బ్రెడ్త్ ఇచ్చారు. సో 12 mm హైట్, 50 mm బ్రెడ్త్. సో 12 ఇదంతా బాక్స్ టైప్ వస్తుంది కాబట్టి బాక్స్ లాగా గీయండి. సో మనకి ఈ వ్యూలో బాక్స్ లాగా కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 12 mm కనపడదు కాబట్టి ఇక్కడ నుంచి 12 mm డాష్ డాష్ పెట్టుకోండి. సో మనకి ఈ వ్యూలో ఇది కనపడదు కాబట్టి. అలాగే ఇక్కడ నుంచి ఈ డిస్టెన్స్ మనకి టాప్ వ్యూలో కనిపిస్తుంది, కానీ ఫ్రంట్ వ్యూలో మనకు కనపడదు కాబట్టి ఈ ప్లేన్ ఈ యొక్క లైన్ రెండు మర్జ్ ఉంటాయి కాబట్టి ఆ రెండు స్టార్టింగ్ నుంచి డ్రా చేస్తాం. సో దీని హైట్ వచ్చేసి ఎంత ఇచ్చారు? మొత్తం 25 mm ఇచ్చారు కాబట్టి ఇక్కడ నుంచి 25 mm హైట్ ఇస్తారు ఒకటి చోట. సో 20 mm బ్రెడ్త్, 25 mm హైట్. సో ఇది వచ్చేసి మన సైడ్ వ్యూ. కావాలంటే సొల్యూషన్ చూడండి, అలానే వచ్చి ఉంటుంది. యా, చూడొచ్చు, ఇలానే వచ్చి ఉంటుంది. సో ఇది వచ్చేసి మన ఫ్రంట్ వ్యూ. ఇది వచ్చేసి మన టాప్ వ్యూ. ఇది వచ్చేసి సైడ్ వ్యూ. ఈ క్వశ్చన్కి ఇది సొల్యూషన్. ఓకే.